అండి అందరికీ. నేనైతే ఇప్పుడు మామిడికాయ పచ్చడి పెట్టుకుంటున్నాను. నిన్న మార్కెట్ నుంచి మామిడికాయలు తెచ్చుకున్నాం కదా, ఇప్పుడు అవి అయితే మొత్తం ముక్కలు చేస్తున్నాను. నేను మా అత్తయ్య అయితే పెడుతున్నాం ఇప్పుడు. ఇదిగోండి, ఇవన్నీ ఇట్లా ముక్కలు చేసి నీట్గా ఈ లోపల ఇదేమంటారు సాగర్ దీన్ని, టెంక మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. లేకపోతే పచ్చడి ఎక్కువ రోజులు ఉండదు. పాడైపోయింది. ఇదంతా క్లీన్ చేసేసుకుంటున్నా. ఇదిగోండి ఇట్లా సీజన్ అయిపోతుంది కదా, అందుకని తెచ్చుకున్నాము. ఏమా ఇదే పచ్చడి పెట్టుకోవడానికి, తినటానికి. మామిడికాయ పచ్చడి పెట్టుకుంటాం కదా, ఇది పండిపోయింది. ఇది సాగు తీసైనా ఇది క్లాత్ ఇదంతా చిన్నది. మామిడికాయ అయితే ఇట్లా 2 పీసులుగా కట్ చేసుకుంటున్నాను. అత్తమ్మ వచ్చి పెట్టింది పచ్చడి. ఇదిగోండి, ఈ విధంగా అయితే ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇవి ముక్కలన్నీ క్లీన్ చేసేసుకోవాలి. క్లాత్తో క్లీన్ చేసుకున్న తర్వాత పచ్చడి అయితే పెట్టేద్దాం. కలుపుని కొద్దిగా మంచి దంచినట్టుగా కలుపుకుంటే బాగుంటుంది. ఏందమ్ము తీసుకోండి, ఆడుకోండి. ఇది మన రెండోసారి కదా పెట్టుకోవడం మామిడికాయ పచ్చడి. సీజన్ అయిపోయింది, అంత కాయలు లేవు మార్కెట్లో కూడా. అడగ పెట్టగానే రుచి బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. పచ్చడి రుచి వచ్చింది, అందుకని నోడుతున్నాం. నాకన్నా మా అత్త మీద బాగా హుషారుగా నోరుతుంది. ఇది మన రెండోసారి కదా పచ్చడి పెట్టుకోవడం. మార్కెట్లో కూడా కాయలు అయిపోయినాయి, బాగా రాట్లా. సీజన్ అయిపోయింది కదా. నేను నోరుతా అయితే కాసేపు. గారు దెబ్బ వేస్తున్నాం, గారు దెబ్బ లేచిపోతుంది గట్టికి. గారు దెబ్బ అంటే గారిపోయిద్దా తోలు మెదిగింది కదా, అత్మ తీసేస్తావా ఇంకా? ఇదిగోండి, ఉప్పు అయితే నూరేసాము. ఫస్ట్ ఉసిరికాయ పెడతావా మామిడికాయ పెడుతున్నావా? ఉసిరికాయ సరే పెట్టే. అయితే ఇది మామిడికాయ పచ్చళ్ళలోకా ఈ ఉప్పు? ఎన్ని అయినాయి దాంతో? ఆ డబ్బాతో ఎన్ని అయినాయి మామిడికాయ ముక్కలు? సాగర్ బేషన్ తీసుకురావాలా? తీసుకొచ్చావు బేషను? కడుగు. మామిడికాయ పచ్చడి ఒకసారి పెట్టుకున్నాం, అయిపోయింది. మళ్ళీ రెండోసారి పెట్టుకుంటున్నాము. మామిడికాయ పచ్చడి అంటే మాకు అంత ఇష్టం కదా అమ్మా. అవి వేసుకోవాలి కదా ముందు ఉసిరికాయలు.
ఇంట్లో తీసుకుపోతామా ఇక్కడైతే అత్తమ్మ మామిడికాయ ముక్కలు వేసేసింది. ఉప్పు అయితే కొలుస్తుంది. ఇప్పుడు ఆవపిండి కొలుస్తుంది అనమాట. ఆవపిండి అంటే మామిడికాయ ముక్కలకు తగ్గట్టు ఆవపిండి అయితే కొలుసుకోవాలి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు 3 డబ్బాలు వచ్చినాయి కదా, ఆవపిండి కూడా రెండు గ్లాసులు రావాలన్నమాట. ఆ 2 గ్లాసులు వేసేసి కలుపుకోవటమే. మేమైతే ఇయర్లీ 2 టైమ్స్ పెట్టుకుంటామండి మామిడికాయ పచ్చడి. మాకు మామిడికాయ పచ్చడి అంటే అంత ఇష్టం అనమాట. ఇప్పుడైతే ఆవపిండి అయితే వేసేసింది. ఇది ఇక్కడ చూడండి. చిన్నపాయలు 3వ రోజు వేద్దాంలే. ఇది వలవలేదులే, నేను 3వ రోజు వేద్దాం. తిప్పుతాంగా. నూనె ఎంత కొలత లేదా? మామూలుగా పోసేయటమేనా? మెంతిపిండి ఆవపిండి 2 వేసేసావా? సుమారు చూసి పోసుకుంటే తవిడ ముక్కలేదా 2 సార్లు సరిపోద్దేమో. నూనె పైకి వస్తుందిగా ఆ ప్యాకెట్ ఇటీని పట్టుకుంటే. మేమైతే పచ్చళ్ళకి ఇదిగోండి ఈ నూనె అయితే వాడుతున్నాం. వేరుశనగ నూనె పెట్టేసావు మొత్తం. రోజు తిప్పమంటావు అది? ఇదిగో అత్తమ్మ చూడు, ఇట్లా సరిపోద్దా? ఇంకా వేగల పచ్చిగా అంటే మాగిద్దిగా కాయ. పోయినసారి అన్నీ ఒకే కలర్లో వేపాలి. ఈ చిటపట అంటున్నాయి వేస్తాను పైన. జాగ్రత్తగా వేసుకోవాలి. మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. 3 గంటల ఉప్పు, 3 గంటల కారం. ఎన్ని కేజీ కాయలుగా? కేజీ కాయలు. కేజీ కాయలకి 3 గిద్దలు ఉప్పు, 3 గంటల కాయలు. కారం బాగుంది. మళ్ళీ వంట పుట్టిద్దాం. కూర బాగా కావాలనుకుంటున్నా. ఆవపిండి వేస్తాను. ఎంతది? ఇక 2 గిద్దలు. ఉసిరికాయలు వేసిపోతున్నాయి. 5 రోజులు ముందు మాడుతుంది. మాడలేదు. చిన్న చిన్న బాల్స్లో ఉన్నాయి నల్లగా కదా. కొంచెం మెంతిపిండి వేస్తున్నామండి. చిన్నపాయలు అయితే ఇప్పుడు మేము వేయట్లేదండి, 3వ రోజే వేస్తాము. మేము ఎప్పుడు చేసుకున్నా అంతే వేస్తాం. అప్పుడైతే కొద్దిగా పచ్చి పచ్చిగా బాగుంటుంది కదా తినేటప్పుడు, అందుకని ఇప్పుడు వేయలేదు. 3వ రోజు వేస్తాం. ఏమైంది ఇప్పుడు కలర్ అడిగిపోయింది. 7 పోసేది కారం కదా. రూమ్ పెడతాము. మూత పెడతా.
ఉసిరికాయ పచ్చడి పట్టడం కూడా అయిపోయింది. ఇదిగోండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా, ఇప్పుడే తినాలనిపిస్తుంది. ఓకే అండి, మన వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.